నేను దురదృష్టం ఏమైపోయిందంటే జగన్ అధికారంలో లేకుండా పోయాడు. జగన్ అధికారంలో ఉంటే జగన్నే విలన్ గా చూపించవచ్చు. గత 5 ఏళ్లలో అట్లాగే చూపెట్టారు. కాపు నేస్తం ఇచ్చి కాపు మహిళకి డబ్బులు ఇచ్చినా, కాపులకు కూడా పెన్షన్లు ఇచ్చినా, కాపులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చినా, కాపులకు కూడా ఇల్లు ఇచ్చినా కాపు శత్రువు కింద చూపెట్టాడు అతను. దాన్ని అంగీకరించబట్టినే కదా కాపు నియోజకవర్గాల్లో దారుణంగా ఓడిపోయింది వైసీపీ. అంటే సక్సెస్ అయ్యాడు కదా అక్కడ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సమస్య ఏంటంటే అతను అధికారంలో లేడు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామి కావడం వల్ల నేను మొట్టమొదటి మనం పాత డిబేట్లో కూడా చెప్పా, ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతుంది. ఎందుకని నువ్వు పవర్లో లేనప్పుడు తమ్ముడు రా మన ఇద్దరం కదా భోంచేద్దాం బిర్యానీ తిందాంపా నా కొడుకు సంగతి తేలుద్దాం పద అంటే హ్యాపీ. కానీ పవర్లోకి వచ్చాక ఈ అన్నయ్య తమ్ముడు పద నీ వాళ్ళ నువ్వు 10 మందిని తెచ్చుకో, మా వాళ్ళకు ఒక 30 మందికి రేషన్ ఇస్తున్నాను, మీ వాళ్ళకు ఒక 10 మందికి ఇచ్చుకుందాం అంటే నడుస్తుంది. ఈ మాట ఈ అన్న అనడు. అంటే ఈ అన్న దగ్గర ఉన్న అసలు తమ్ముళ్ళు ఒప్పుకోరు. ఏరా నువ్వెవడురా నిన్న కాక మొన్న వచ్చావు, మా అందరి వల్ల నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు వెళ్ళి ఆళ్ళని తీసుకొస్తావా అంటారు. వాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది, ఇవాళ జనసేనలో ఉన్నటువంటి నాయకుడు కార్యకర్త మేము పవన్ కళ్యాణ్ ఇట్లా అదేదో ఇట్లా అంటుంటారు కదా అట్లా అనేసి చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఓ రేషన్ కార్డు ఇప్పించమ్మా, ఓ పెన్షన్ ఇప్పించమ్మా, లేకపోతే అదే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇప్పించమ్మా అంటున్నారు. ఏదో ప్రభుత్వ పని అడుగుతారు, ఇల్లు ఇప్పించమ్మా అని చెప్పి. వీళ్ళు ఎవరిని అడగాల? తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎందుకని వీళ్ళ ఎమ్మెల్యే ఉన్నా ఇతనికి లేదు సీన్ అక్కడ. వీళ్ళ ఎమ్మెల్యే లేని చోట అయితే అసలు సీన్ లేదు. ఆ నాయకుడు దయతలిస్తే 100